ఈడ పామాయిల్ పెడతామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే, ఆయన పిలుస్తాం సిద్దిపేట పెట్టు అన్న. అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్. దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, IIOR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్. ఆ IIOP వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాస్తే ఆ IIOPR సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి 2018లో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు, ఈడ ఆయిల్ పామ్ పంట వండది, ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏది 2018లో. ఎందుకు వండదు భయ అని అడిగిన, అంటే గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు. మీకు తెలుసు 2019-20లో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్లో పడ్డాయి, మల్లన్న సాగర్లో పడ్డాయి, మీద అంతగిరిలో పడ్డాయి, కిందికి కొండపోచమ్మలో పడ్డాయి. మన పెదవాగులో పోసి చెక్ డ్యాములు నింపినాం, ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినాం, అటు చెరువులు నింపినాం. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, కూడెల్లి వాగులో పోయినాయి, హల్దీ వాగులో పోయినాయి. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది. తేమ శాతం పెరిగినాక అప్పుడు మళ్ళీ పిలిచిన వాళ్ళని 2021 సంవత్సరంలో IIOPR సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్, ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి 2021లో చూసి బరాబర్ వంట సార్, ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు వాడు. అంటే 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ వండుతుంది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఇది కాదా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడకదీసుడు, బోర్లు గుద్దుడు, చెవులో కమ్మలు అమ్ముకునుడు, ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు, బోరు పొక్కలలోనే పోసినాం కదా పైసలన్నీ. ఇవాళ బోర్ వేస్తుంది ఎవరన్నా? ఎవరి బోరు చూసినా 4 ఇంచులు 3 ఇంచులు పోతుంది. బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముంచుకునేటట్టు బాయిలు నిండుగా ఉన్నాయాలేవా? ఇప్పుడు కలగన్నమా ఎప్పుడన్నా? ఆ కళలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కళల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కళల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవడో తెలియకేందో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెనకెట్టుకోవడం. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. అసలు ఈ ఫ్యాక్టరీ వటికనే వచ్చిందా? ఈ ఆయిల్ పామ్ ఉతికినే వచ్చిందా? అసలు ఆయిల్ పామ్ పెట్టుర్రా భయ అంటే ఎవ్వరు చూసినా భయపడుతురు. ఏందో ఈసారి ఊకెంబడబడుతుండు అందరు. మా ప్రభాకర్ అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు, పెద్ద రైతులను దొరకబట్టుడు, ఎంబడబడు. వీళ్ళని ఎంబడబడ్డా. ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న, ఇగో మా పల్లా రాజేశ్వరరెడ్డి అని పెట్టిండు. ప్రభాకర్ అన్న పెట్టు అన్న, ఎంబడబడితే అన్న 25 ఎకరాలు పెట్టిండు. దేశపతి అన్న ఎంబడబడ్డా, నువ్వు కూడా పెట్టండి, ఈయన ఒక 7 ఎకరాలు పెట్టిండు మా దేశపతి అన్న. మా శ్రీకాంత్ పెట్టిండు. పెట్టనోళ్ళు లేరుగా. నేను కనబడితే మా లీడర్లను ఆయిల్ పామ్ పెట్టినావా అని ముందు మీరు పెడితేనే రైతులు పెడతారు అని ఎంబడబడుతుంటే అట్లా పెట్టంగా ముందుకు సాగింది. అంటే ఒక ఆయిల్ పామ్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే. ఏందో ఇది కొత్త కథ చెప్తుండు. బంగారమోలో నియమ 2 పసళ్ళు మంచి కాళేశ్వరం వచ్చింది, వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది, అల్కగా వండుతుంది, ఇదేంది ఈ ఆయిల్ పామ్ అనుకున్నారు. ఎందుకంటే మనం వరి వండుతుంది, ఎకరాన 30,000 కంటే ఎక్కువ మిగులుతలేవు. వానకాలం 30, యాసంగి 30, 60,000. రాళ్ల వాన పడితే ఉత్తదే. ఏదన్నా చీడపీడ బాధ దోమపోటు తగిలితే అది ఉత్తదే. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఆ 60,000 కూడా పక్కా మిగిలేదు లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన ఎరువు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది. అవి ఎర్రబడుతున్నాయి. ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన 1,50,000 రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పామ్ పంట. అందుకో మా వేమలెంకన్న కూడా పెట్టిండు. నేను చెప్తే బతిలాడితే మొదలు పెట్టిండి, ఇప్పుడు కోతకు వచ్చింది. ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన, ప్రతి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంబడబడి పెట్టించిన. ఇవాళ నాకు గుర్తు, మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే 2022 జూన్ 5వ తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టిన. ఈయనే ఉన్నాడు మా ఎల్లన్న, నిలబడే. ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టిన.
కమలాదేవి కదా, కమలాదేవి వదిన కమలాదేవి, తను ఎల్లన్న ఇద్దరి పొలంలో పెట్టిన అన్నాడు ఫస్ట్ మొక్క. జూన్ 5, 2022 మొదటి మొక్క పోయి ఎల్లన్న నువ్వు పెట్టు నా జిమ్మెదార్ అన్న. పెట్టిండు ఎల్లన్న పొలంలో పోయి నేనే మొక్క పెట్టినా. ఎల్లన్న పెట్టింది 2 ఎకరాలు, కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది. ఎంతనే? 5 ఎకరాలు. ఎంత వచ్చినాయి?